జరిగే ఉమ్, సబ్ కాన్షియస్ మైండ్ కి మనం చెప్పుకోవాలి. ఏదన్నా మంచి జరుగుతుంది, ఏదన్నా ఐ మీన్ నెగిటివ్ గా వెళ్ళకుండా పాజిటివ్ గా తీసుకోవడానికి మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం పదే పదే చెప్పుకోవాలి మేడం. అది ఏదైనా కన్విన్స్ చేసుకోవాలి. ఓకే. ఆ లాంగ్వేజ్ లోనే మనం చెప్పాలి బుజ్జగించి అనేది మనం బొజ్జగించి అదే మేడం. అదే అర్థం చేసుకున్నామండి. ఎప్పుడు మనం నిర్ణయాలు తీసుకుంటున్నామో కొద్ది రోజులు మోటివేషన్. చేస్తాము, తర్వాత బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ కాకుండా మనం సబ్ కాన్షియస్ మైండ్ కి మనం లేగాలి, ఇది కష్టపడాలి, ఇది చెయ్యాలి అని మనం పదే పదే చెప్పుకుంటే మనకి ఆటోమేటిక్ చేస్తామండి. ఈ ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు మార్నింగే జరిగింది మేడం. ఓకే. యాక్చువల్లీ నేను 5:30కి అలారం పెట్టుకున్నాను. మనకు 5 మినిట్స్ పడుకుందాంలే, 5 మినిట్స్ పడుకుందాంలే అని స్నూజ్ చేస్తున్నా. కానీ నాకు మీరు చెప్పింది గుర్తొచ్చింది మేడం. ఇమీడియట్ గా నేను వెంటనే లేచిపోయాను మేడం. ఓకే. ఇలా కాదు, కుదరదు. మనం 5:30కి అలారం పెట్టుకున్నాం కాబట్టి మనం లెగాలి అని చెప్పి 5 మినిట్స్ ఫస్ట్ స్నూజ్ చేశాను మేడం. యాక్చువల్లీ ఇంకా మనకి కొంచెం పడుకుందాంలే అనిపించింది. కానీ అలా కాదు, లెగాలి అని చెప్పేసి నేను వెంటనే లేచిపోయాను మేడం. ఓకే అండి. అంటే అది మనం అప్రిషియేట్ చేసుకోవాలండి. అప్రిషియేషన్ అది అది ముఖ్యం. ఈ రోజు మీరు ఓకే అనిపించినా కూడా మీరు దానికి చెప్పి మళ్ళీ మీరు చేశారు కదా కొత్తగా. ఒక అదే అది చిన్న అచీవ్మెంట్ లాంటిదే. అదే మేడం. మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనకి మన లోపల ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యి ఇంకా చేయమని మనం ప్రోత్సహిస్తుంది అనమాట అండి. సెల్ఫ్ ఓకే. మోటివేషన్ అనేది జరుగుతుంది. సెల్ఫ్ మోటివేషన్ అది. ఓకే మేడం. అప్రిషియేషన్ అనేది కూడా మస్ట్ గా మనం ఇలా చిన్న చిన్న విషయాలే గుర్తించాలి సార్. ఓకే మేడం. చిన్నవాటిని గుర్తించినప్పుడు మన మనకి హుషారు అనేది వస్తుంది. అదే మేడం. యాక్టివ్నెస్ పెరగడం ద్వారా మనం సో అంటే మనకి ప్రోక్రాస్టినేషన్ అనేది మన లేజినెస్ వల్ల కాదు అనేది మనం అర్థం చేసుకున్నాం. సో మనకి అలా అలవాటు అయిపోయిన ప్యాటర్న్ ద్వారా మనం అలా చేస్తున్నాం. కానీ ఇది ఒక అలవాటు, ఈ అలవాటును మార్చుకోవటం నెమ్మదిగా మార్చుకున్నప్పుడు మనం రీప్రోగ్రామింగ్ చేసుకోగలుగుతాము అనేది నేను నేర్చుకున్నామండి. సో దాని ప్రకారం మనం గోల్స్ ని సెట్ చేసుకున్నప్పుడు మనం సబ్ కాన్షియస్ మైండ్ ని ఫీడ్ చేసుకోవటం ఎలాగా నెమ్మదిగా బుజ్జగించడం అనేది మొదటి స్టెప్ గురించి. అంటే ముందు అండర్స్టాండింగ్, జస్ట్ అవేర్నెస్ నేను నేర్చుకున్నదంతా తెలుసుకున్నాము. ఈ రోజు దాన్ని కంటిన్యూ చూసేది రీప్రోగ్రామింగ్ అనేది మనం ఎలా చేయాలి. నిన్న అవేర్నెస్ అనేది మనకు వచ్చేసుకున్నాం. అసలు మనం ఈ గోల్స్ ని చేరుకోకపోవడానికి మనకి ఏంటి మనం అలవాటుగా ఒక ప్యాటర్న్స్ లో ఉన్నాం కాబట్టి ఆ ప్యాటర్న్స్ అదే రిపీట్ అవుతున్నాయి కాబట్టి మనం చేరుకోలేకపోతున్నాం అనే విషయం అర్థం చేసుకున్నాం. సో మనం రీప్రోగ్రామింగ్ చేయాలి. సో మనం గోల్ వైపుకి వెళ్ళే విధంగా మనం రీప్రోగ్రామింగ్ చేయటం అనేది మనకు అవుతుంది అనమాట అండి. అసలు అది ఏ విధంగా అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. మ్యూట్ చేసుకోండి అందరూ. మనకి చెప్పుకున్నాం కదండి, జనరల్ గా చెప్పుకున్నాము సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం చెప్పుకున్నాం. అసలు సబ్ కాన్షియస్ మైండ్ అనేది రూట్స్ అనేవి లోపలికి ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది చాలా డీప్ గా ఉంటుంది. చెట్టుకి ఎలా అయితే రూట్స్ చాలా లోపలికి ఉంటాయో మనకి పైకి కనిపించవు కదా. సో అలాగా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇన్ఫర్మేషన్ చాలా డెప్త్ గా ఉంటుంది అనమాట అండి. ఈ పైన కాన్షియస్ అనేది అవేర్నెస్ జస్ట్ మనకి పైన మాత్రమే. అందుకే అది కాన్షియస్ మైండ్ ద్వారా మనం ఏదైనా పని చేసినప్పుడు జస్ట్ అది మోటివేషన్ లాగా కొద్ది రోజులే ఉంటుంది. అదే సబ్ కాన్షియస్ మైండ్ లోకి రూట్స్ లోకి వెళ్ళినప్పుడు అది అక్కడ ఫీడ్ అయ్యి మనకి ఎప్పుడు కూడా మన బిహేవియర్ ని అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం అనమాట అండి. దాని నుంచి మనకి యాక్షన్ ప్లాన్ అనేది, మన యాక్షన్స్ అనేది, మన నేచర్ అనేది ఏర్పడుతుంది. అసలు ప్యాటర్న్స్ మనకి ఎలా ఫామ్ అవుతాయి మనం నిన్న చెప్పుకున్నాం. మన ఓల్డ్ ప్యాటర్న్స్ ని మనం అలా ఫాలో అయిపోతున్నాం కాబట్టి ఆ ప్యాటర్న్స్ వల్ల మనం రిపీటెడ్ గా మన గోల్స్ ని మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. ఎందుకు అనేది అర్థం చేసుకోకుండా అదే ప్యాటర్న్స్ మనం ఫాలో అయిపోతున్నాం. కొద్ది రోజులు మనం పాటిస్తున్నాము, మళ్ళీ కొద్ది రోజులకి సర్లే అనుకుని ఒక ప్రోక్రాస్టినేషన్ అనేది అలవాటు చేసేసుకుంటున్నాం. అసలు ఆ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే రిపీటెడ్ గా మనం ఇంకా అదే ప్యాటర్న్, ఓల్డ్ ప్యాటర్న్ సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే చేస్తూ ఉండటం ద్వారా అదే న్యూరల్ పాత్వేస్ అనేది ఏర్పడతాయి అనమాట అండి న్యూరో సైన్స్ ప్రకారం. సో అవే ఎమోషన్స్ మనకి సేమ్ ఎమోషన్
ఒక వ్యక్తిని చూసామనుకోండి, ఒక కోపం వస్తూ ఉంటది. ఆ ఎమోషన్ అలా ఉన్నప్పుడు మనకి అక్కడ కారణం ఏమి లేకపోయినా, ఆ వ్యక్తిని గాని, ఒక వర్డ్స్ గాని ఉన్నప్పుడు సేమ్ ఎమోషన్ మనం అదే కోపాన్ని మనం రిపీటెడ్‌గా వచ్చేస్తుంటది. కారణం ఉండదు. బట్ ఏంటంటే ఆ ప్యాటర్న్ అనేది అలవాటైపోయింది. ఒక 2, 3 ఎక్స్‌పీరియన్స్‌లు మనం చేసాము ఆ వ్యక్తి ద్వారా. మనకి ఇబ్బంది కలిగింది. సో, అదే ప్యాటర్న్ ఏంటంటే అక్కడ ఏం జరగకపోయినా సరే, ఆ వ్యక్తిని చూసేటప్పటికి ఆటోమేటిక్‌గా కోపం అనేది వచ్చేస్తుంది. సో, అది ఎందుకు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఒక్కొక్కసారి కారణం కూడా ఉండదు. సో, అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, సో, ఎందుకు ఇది? ఎందుకలా జరుగుతుంది? రిపీటెడ్‌గా ఎందుకు మనలో చేంజెస్ అనేవి రాకుండా ఓల్డ్ ప్యాటర్న్ మనం ఎందుకు ఫాలో అవుతున్నాము? అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో, ఆ ప్యాటర్న్ వెనుక ఎమోషన్ ఉంటుందనమాట. ఏదో ఒక కారణం ఉంటుంది. దానికి ఒక ఎమోషన్ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలనమాట అండి. సో, ఆటోమేటిక్‌గా రిపీట్ అయిపోవటం వలన మనం ఈ ప్రాబ్లమ్ అనేది మనకి సేమ్ అదే సిచ్యువేషన్‌లో మనం ఉంటున్నాం. ఇప్పుడు మనకి బల్బ్ కనిపెట్టిన వ్యక్తి థామస్ ఎడిసన్ ఉన్నారు. ఆయన ఒకేసారి మనకి బల్బ్ కనిపెట్టేసేయలేదు కదండీ. చాలా ట్రయల్స్ వేశారు. చాలా సార్లు ఫెయిల్ అయ్యారు. అందరూ అన్నారు ఇంక ఈయనేం చేస్తారు అని చెప్పి. ఎన్ని సార్లు ఫెయిల్ అయినా అని అనుకున్నారు. సో, నేను చేయగలను. ఈ ఫెయిల్ అవ్వడం ద్వారా నేను నేర్చుకున్నాను. ఈ ప్యాటర్న్‌లోకి నేను వెళ్ళకూడదు. మళ్ళీ ఒక కొత్త ప్యాటర్న్ అనేది నేను ఫాలో అవ్వాలి అని నేర్చుకున్నానని ఆయన చెప్పేవారు. కానీ అలా కాకుండా ఆయన సేమ్ అదే ప్యాటర్న్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటే ఇంకెప్పటికీ ఆయన బల్బ్ ఎలా కనిపెట్టాలి అనేది ఆయనకి తెలియదు. సో, అందుకని మనం ఏం చేయాలంటే ఒక్కసారి మనకు వర్కౌట్ అవ్వట్లేదు. ఒక ప్లాన్ మనం వేసుకున్నాము. అది వర్కౌట్ అవ్వనప్పుడు సరే దీన్ని ఎలా రీప్రోగ్రామ్ చెయ్యాలి. మళ్ళీ ఇంకో విధానంలో దీన్ని ఎలా మొదలుపెట్టాలి. సో, ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు అని ఆ ఓల్డ్ ప్యాటర్న్ అనేది మనం మార్చుకోవాలి. అలా మార్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి అవేర్‌నెస్ ఉండాలి. దాని మీద ఒక అవగాహన వచ్చినప్పుడు మాత్రమే సో, ఇది ఇలా మనం ఎప్పటిలాగే మనం వేసుకుంటున్నాం గోల్స్ గురించి. బట్ మనకు అవ్వట్లేదు. దీన్ని మార్చుకుందాము అని ఇంకో సైడ్ ఎలా మనల్ని మనం మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. మోటివేషన్ అనేది కొద్ది రోజులే ఉంటుంది. అదే ఇన్‌స్పిరేషన్ అనుకోండి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి పూర్తిగా వెళ్ళినప్పుడు అది మనం ఇన్‌స్పైర్ అయ్యి మనం చేస్తాం. ఆ ఇన్‌స్పైర్ చేయడానికే మనల్ని మనం అచీవ్ చేశామని మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవడం, మనం బుజ్జగించి చెప్పడం ఇది నా కోసం, నా రెస్పాన్సిబిలిటీ, నా హెల్త్ కోసం, నా కెరీర్‌ని నేను డెవలప్ చేసుకోవడం కోసం అనే దానికి క్లియర్‌గా మనం ప్రతిరోజు రిపీటెడ్‌గా చెప్పడం అనేది రీప్రోగ్రామింగ్‌లో వస్తుందనమాట అండి. సో, ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే బిలీఫ్స్ అనేవి స్టోర్ అయ్యి ఉంటాయి. మన అలవాట్లను కూడా కంట్రోల్ చేసేది అదే. సో, ఏదైనా కొత్త హాబిట్ నేర్చుకోవాలి కొద్దిసేపు. సో, అలాగే మన లైఫ్‌లో కూడా మనం అన్నీ మనం దాన్ని ఏం చెయ్యకపోయినా సరే అది ఆటోలో వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇక్కడ జనరల్‌గా మనం అనుకుంటాము, మనకి చాలా ప్రతి పని కూడా మనం చేయడానికి మనకు విల్ పవర్ ఉందని, నేను చేయగలనని మనం అందరూ ఎక్కువ మంది అనుకుంటారు నేను చేయగలను. ఈ విషయంలో నేను నాకు ఏదైనా సరే నేను క్రమశిక్షణతో చేస్తాను. ఖచ్చితంగా నేను ఇది సాధిస్తాను అని అనుకుంటారు. అది కాన్షియస్‌గా పెడుతూ ఉంటారు ఎఫర్ట్స్ అనేది. కానీ హ్యాబిట్స్ అనేది సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారానే మనకు అవుతూ ఉంటాయి. రిపీటెడ్‌గా మనం చెప్పడం ద్వారా ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా హ్యాబిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం నిన్న చెప్పుకున్నట్టు మనం ఫోర్స్ చేసామనుకోండి, ఫోర్స్ చేసినప్పుడు ఏమవుతదంటే చేంజ్‌కి మన మైండ్ ఒప్పుకోదు. ఫోర్స్ చేసినప్పుడు ఫోర్స్ ఎప్పుడు చేసినా కూడా అది పెయిన్ అనే ఫీల్ అవుతూ ఉంటది. కొన్ని కొన్ని వర్డ్స్ మన మైండ్ విన్నప్పుడు ఆ వర్డ్స్‌కి మీనింగ్ ఒకేలాగా సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకి ఫీడ్ అయిపోతూ ఉంటది. చిన్నప్పటి నుంచి మనకి ఆటోమేటిక్‌గా చూడండి ఎగ్జామ్ అనే వర్డ్ విన్నామంటే చాలు. మనకు ఒక రకమైన ఎమోషన్ తీసుకొస్తదది. ఆ వర్డ్ ఎగ్జామినేషన్ అనేసరికి దాంట్లో నుంచి ఒక ఫియర్, ఒక టెన్షన్, ఒక స్ట్రెస్సు. అలాగే కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ మనం వాడటం వలన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆటోమేటిక్‌గా ఫియర్ వచ్చేసి ఆ రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటది. మనం ఇలాగే ఉండాలి అని ఒక జనరలైజేషన్‌లోకి మనం వెళ్ళిపోతాం అనమాటండి. అందుకని మనం ఫోర్స్ చేసినప్పుడు అది పెయిన్ అనే ఫీల్ అవుతూ ఉంటది. ఇంకా ఎమోషన్స్‌కి మన బిహేవియర్‌కి కనెక్షన్ ఏంటో చూద్దాం. జనరల్‌గా మనకి బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మన ఎమోషనల్‌గా మనం ఫీల్ అవ్వాలి. ఎమోషన్ అనేది మనకి రావాలి. సో, ఆ ఎమోషన్ ఎలా ఉండాలి? సో, మన బిహేవియర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం.
మనం ఒక హెల్త్ గోల్ పెట్టుకున్నాం, లేదంటే మనీ గోల్ పెట్టుకున్నాం. ఆ పెట్టుకున్నప్పుడు మనం అక్కడ రీచ్ అయినప్పుడు, ఆ గోల్కి రీచ్ అయినప్పుడు మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ అనేది మనం ఎలా మన బాడీలో మనం అది రీచ్ అయినప్పుడు మన బాడీలో మొత్తం ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది, టాప్ టు బాటం మనం ఎలా ఫీల్ అవుతాము అనే విషయాన్ని మనం ఇప్పటి నుంచి మనం ఇమాజినేషన్ చేయగలిగినప్పుడు ఆ ఎమోషన్ నుంచి మనకి ఒక బిహేవియర్ అనేది వస్తుంది అనమాట అండి. అప్పుడు ఆ పాజిటివ్ బిహేవియర్కి మనం వెళ్తాం. సో ఈ గోల్ని మనం రీచ్ అవ్వాలంటే మనం ఇలా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో పాజిటివ్ బిహేవియర్కి వెళ్ళడానికి మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ రీప్రోగ్రామింగ్ చేయడంలో మనం ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వడం, అప్పుడు మన పెర్సెప్షన్ కూడా మారుతుంది అనమాట అండి. మన ఆలోచన మన పెర్సెప్షన్ ఎలా ఉంటే, మనం వింటూ ఉంటాం కదా, మనం మీరు ఏ దృష్టితో చూస్తే అదే మనకి కనిపిస్తూ ఉంటుంది అని అంటాం. అది పెర్సెప్షన్. మన ప్రతి ఒక్కళ్ళు ఒకే విషయాన్ని 4 కోణాల్లో చూస్తారు. వాళ్ళ పెర్సెప్షన్ సైడ్ వాళ్ళు ఓకే అనిపిస్తుంది. కానీ అదే పర్సెప్షన్ చేంజ్ చేసినప్పుడు, ఒక సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, ఒక వ్యక్తి చిన్న చిన్న స్టోరీ రూపంలో మనం చెప్పుకుందాం ఈ పర్సెప్షన్ అనేది. ఒక వ్యక్తి ఉన్నారు, ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో అటు ఒకసారి సడన్గా ఈయనేమో డబ్బు అవసరమయ్యి ఇంకొక వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నారు. సడన్గా ఆయన ఏదో ఊరు వెళ్ళినప్పుడు ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు అనమాట అండి. సో చెప్పలేదు ఈ వ్యక్తికి, డబ్బులు ఇవ్వలేదు. సో నేను వెళ్ళిపోతున్నానని చెప్పలేదు. ఏంటి సడన్గా ఎలా జరిగింది అని ఆయన చూశారు, చాలా రోజులు చూసినా ఈయన డబ్బులు పట్టుకుని ఇవ్వలేదు, రాలేదు, ఫోన్ నెంబర్ కూడా లేదు. ఏమైపోయింది అనేది ఈయనకి చాలా కోపం వచ్చింది. ఒక 3 years తర్వాత సడన్గా ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేస్తారు ఈయన, ఆయనకి ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఈయన నా స్నేహాన్ని చీట్ చేశాడు, డబ్బు పట్టుకుని పారిపోయాడు, ఎక్కడికో ఇవ్వలేదు అనగానే ఆయన లోపల ఒక ఆలోచన ఉండటం వలన ఆ కోపం అనేది, ఆ రెస్పాన్స్, ఆ ఎమోషను, ఆ కోపంతో ఆయనకు ఒకేసారి ఆయన బరస్ట్ అయిపోయి ఆయన తిట్టేయడం మొదలుపెట్టారు. సో ఆయన కొంచెం సేపు అయిన తర్వాత ఏమైందంటే ఆయన చెప్పారు అసలు కారణం. నేను డబ్బులు ఇచ్చే వెళ్దాం అనుకున్నాను, నువ్వు టూర్లో ఉన్నావు, నేను వెళ్ళేటప్పటికి నాకు అక్కడ అర్జెంట్ అయింది, నాకు ట్రాన్స్ఫర్ అయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ కూడా మార్చుకోవాల్సి వచ్చింది, మన పని చేయలేదు. సో అమౌంట్ ఇద్దామని నీకు వచ్చేసరికి ఇంట్లో నా వైఫ్కి హెల్త్ అసలు బాగాలేదు, ఆ అమౌంట్ అక్కడ హెల్త్కి వాడేసాను, నేను మోసం చేద్దామనే ఉద్దేశం కాదు అని ఆయన చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు అప్పటి వరకు ఉన్న కోపం ఏమైపోయింది. సో ఈయన కారణం వినేసరికి బిహేవియర్ అనేది మారిపోయింది. ఆ ప్యాటర్న్ అనేది, ఆ పర్సెప్షన్ మారిపోయింది. ముందేమో ఆయన పర్సెప్షన్ ఏంటి, ఈయన చీట్ చేశారు నన్ను అని కోపంలో ఉన్నారు. అదే ఎప్పుడైతే ఈయన విషయం నేను చెప్పారో, ఆ ఫ్యాక్ట్ అన్న తర్వాత ఓ ఇలా జరిగిందా, అయ్యో ఐఎమ్ సారీ అని చెప్పి ఆయన్ని హక్ చేసుకున్నారు. సో పెర్సెప్షన్ మారడంతో ఎమోషన్ మారిపోయింది, బిహేవియర్ మారిపోయింది. సో అలాగే మనం గోల్స్ని ఏదైనా సరే సెట్ చేసుకున్నప్పుడు ఆ ఎమోషన్ ఎలా ఉంది, ఆ ఎమోషన్ మన గోల్ రీచ్ అయినప్పుడు దానికి మనం కనెక్ట్ చేసి ఆ పాజిటివిటీని, ఆ సక్సెస్ని ఇప్పుడే చూడడం మొదలుపెట్టినప్పుడు మన పెర్సెప్షన్ మారుతుంది, ఆ బిహేవియర్ మారుతుందండి. మన అలా అవేర్నెస్తో ఉన్నప్పుడు, అవేర్నెస్ ఏమవుతుందంటే అండి, ఓల్డ్ ప్యాటర్న్స్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది. మనకి ఓల్డ్ ప్యాటర్న్స్ మళ్ళీ అదే విధంగా వచ్చింది అనుకోండి, అదే మీరు మార్నింగ్ చెప్పారు, చైతన్య సార్ చెప్పారు, ప్రొద్దున్న నేను లేవాలి అంటే నాకు అనిపించలేదు, కానీ నేను ఇది బ్రేక్ చేయాలి అని చెప్పి నేను అనుకుని పొద్దుటే లేసాను అని చెప్పారు. సో అలా మన అవేర్నెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఓల్డ్ ప్యాటర్న్ అనేది మనం అవేర్నెస్తో దాన్ని మార్చేస్తాం. అది వీక్ అయిపోతుంది కాబట్టి ఇలా ఒక 1 week కానీ 21 days కానీ మనం రిపిటేషన్ ద్వారా మనం చేయగలిగితే కొత్త ఆలోచన అనేది, కొత్త బిహేవియర్కి మనం అలవాటు పడతాం. మెల్లిగా అలవాటు పడిపోయినప్పుడు దాన్ని అంతటా అదే చేసేసుకుంటాం. ఇంకా మనల్ని ఎవరు కూడా మనకి అలారం అవసరం లేదు, మన ఎవరు ఫోర్స్ చేసి మనకి వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం లేదు. అసలు కావాల్సిందల్లా ఈ కొద్ది రోజులు మనం అలవాటు చేయడానికి మనం మన ప్యాటర్న్ని మార్చుకోవడం, మన ఎమోషన్ని మార్చుకోవటం, ఈ విషయాన్ని మనం చూసినప్పుడు రిజల్ట్ అనేది మనం మెల్లిగా చూస్తూ ఉంటాం. అప్పుడు దాన్ని మనం మెల్లిగా రిజల్ట్ చూడగానే మనం ఏం చేస్తామంటే కొద్ది కొద్దిగా మనకి మనలోనే ఆటోమేటిక్గా ఆ హ్యాపీనెస్ అనేది పెరగడం ద్వారా మనం ఇంకా చెయ్యాలి అనే ఉత్సాహం అనేది వస్తుంది.
ఒక న్యూరల్ పాత్వేస్ అనేది న్యూరో సైన్స్ గురించి చెప్పుకున్నాం కదండి. ఏదైనా సరే మనకి ఒక పాత్వేస్ అంటే ఒక కనెక్షన్ ఇలాగ మనకి పాత్ వే ఏర్పడాలంటే ప్రతిరోజు మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి కొత్తగా బాట చూస్తూ ఉంటాం మనం పార్క్ వెళ్ళినప్పుడు. అది కూడా ముందు గడ్డి అలా ఉంటుంది, ప్రతిరోజు డైలీ దాని మీద నడుస్తూ ఉంటే అక్కడ ఒక వే అనేది ఏర్పడిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఒక బాటలాగా ఏర్పడిపోయి ఫస్ట్ మనకి కాలికి గుచ్చుకున్నా సరే ఆ బాటలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే మనం ప్రతిరోజు రిపీటెడ్గా ఒక ఎమోషన్తో మనం ఆలోచించగలిగినప్పుడు, ఒక విషయాన్ని మనం హ్యాపీగా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ న్యూరల్ పాత్వేస్ అనేవి కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఒక్కసారి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఆ కనెక్షన్ ఏర్పడిపోయినప్పుడు మనకి న్యూ హ్యాబిట్ అనేది అలవాటు అయిపోతుంది. ఏ విధంగా అయితే మనం స్టార్టింగ్లో డ్రైవింగ్ చేయటం కావచ్చు, ఆడవాళ్ళు వంట నేర్చుకున్నప్పుడు కానీ అవేర్నెస్తో చేస్తూనే ఉంటారు. కానీ ఒక్కసారి మనకు ఆ న్యూరల్ పాత్వేస్ ఏర్పడిపోయినాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్తే దీన్ని సక్సెస్ అనేది మనకి సాధిస్తాము అని మనకి కొంచెం అవగాహన అనేది వచ్చేసిందంటే ఆ విషయం పైన, ఇంకా న్యూరల్ పాత్వేస్ ఏర్పడిపోవడం ద్వారా మనలో అక్కడ మనం ఆ విషయాన్ని చాలా ఈజీగా చేసేస్తూ ఉంటాం. ఇంక పెద్దగా ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉండదు, మనం అలవాటుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది మనం ఏం చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా మారిపోతూ ఉంటుంది. బ్రెయిన్ అనేది మనకి ఎప్పుడు మారుతుందంటే, నిన్న మనం చెప్పుకున్నాం, బ్రెయిన్ కేవలం సేఫ్టీ అనేది విన్నప్పుడు మాత్రమే మారుతుంది. మనం సేఫ్గా ఉన్నాము, మనం హ్యాపీగా అంటే మనం ఎక్కువగా పెయిన్ అనేది తీసుకోవటం లేదు. సో కొద్దిగా ఎఫర్ట్స్ పెడితేనే మనం ఇది చేయగలుగుతున్నాం. జస్ట్ చిన్న చిన్న మార్పులు చేసుకుంటున్నాము, సో మన కోసమే చేసుకుంటున్నాము అనే విషయం బ్రెయిన్కి అర్థమయ్యేలా మనం చేయగలిగినప్పుడు, మన మైండ్కి అర్థమయ్యేలా చేయగలిగినప్పుడు మనం సేఫ్గా ఉన్నాము. దీనివల్ల ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం లేదు, చిన్న చిన్నగా మనం ముందుకు వెళ్దాము, చిన్న పనుల నుంచి మొదలుపెట్టి అని మనం చెప్పినప్పుడు ఆ భయం అనేది తగ్గుతుంది. సో మనం సేఫ్ ఇలా మనం చేయటం ద్వారా మనకి ప్లస్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ విషయాలు మన లైఫ్లో జరుగుతాయి. మనం పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి, మన లైఫ్ వండర్ఫుల్గా ఉండడానికి ఇవన్నీ దోహదం చేస్తాయి అనే ఉద్దేశంతో మన మైండ్ అనేది నిర్ణయించుకుంటుంది. అలా నిర్ణయించుకున్నప్పుడు ఆ భయం నుంచి మనం లెర్నింగ్లోకి వెళ్తాం. ఎలా అయితే మన థామస్ ఎడిసన్ గారి గురించి చెప్తాం కదా, ఒక ఫెయిల్యూర్ నుంచి నేను లెర్నింగ్స్ నేర్చుకుని ఇది ఇలా చేయకూడదు అని ఇంకొక విషయంలో మళ్ళీ ఇంకొక ప్యాటర్న్కి వెళ్ళాను అని ఆయన చెప్తారు. అలాగే మన అబ్దుల్ కలాం గారు కూడా ఎప్పుడు చెప్పేది ఏంటి, మీరు సక్సెస్ఫుల్ స్టోరీస్ కాదు చదవాల్సింది, మీరు ఫెయిల్యూర్స్ స్టోరీస్ చదవండి. వాళ్ళ దగ్గర నుంచి మీరు అలా చదివినప్పుడు మీరు ఏది చేయకూడదు అనే విషయాన్ని మీరు నేర్చుకుంటారు అని కలాం గారు చెప్పేవారు. అంటే ఆ మనం అలా నేర్చుకున్నప్పుడు మనం అది కాకుండా వేరే విధంగా మొదలు పెడతాం ఏ పని చేసినా. సో కాబట్టి మనం అలా నేర్చుకోవడం, మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా సేఫ్గా మనం గ్రోత్ అనేది మనకు ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం చిన్నది నిన్న చెప్పుకున్నాం కదండి, అసలు మనం ఏం చేయాలి అనే దాన్ని కూడా మనం ఎక్కడ మనం ఇబ్బంది పడుతున్నామో చూడమన్నాను. మనం ఇబ్బంది పడుతున్నప్పుడు, ఎక్కడైనా డిస్కంఫర్ట్ అనేది మనం ఫీల్ అయినప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నాము, ఒక చిన్న అబ్జర్వేషన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మన లోపల ఏం జరుగుతుంది, ఏ విషయానికి మనం భయపడుతున్నాము. అలా భయపడినప్పుడు మన థాట్స్ ఏమొస్తున్నాయి, ఇది ఆపేయమని చెప్తుందా, అంటే ఎక్కడ పెయిన్ ఫీల్ అవుతుందా, లేదంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలని అనిపిస్తుందా, అసలు ఏమనిపిస్తుంది అనేది మన థాట్స్ని, ఆ ఎమోషన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మనం అబ్జర్వ్ చేసి క్లియర్గా అబ్జర్వ్ చేసి దాన్ని క్లియర్గా మనం మన భాషలో దానికి చెప్పిన తర్వాత మనం న్యూ రెస్పాన్స్ అనే దానికి మనం వెళ్ళాలి, కొత్త అలవాటు చేసుకోవడానికి వెళ్ళాలి. అప్పుడు రెస్పాన్స్ అనేది కొత్తగా మారుతుంది అనమాట. సో అక్కడ ఓల్డ్ ప్యాటర్న్స్ అనేది వదిలిపెట్టేసి కొత్త అలవాటుకి మనం అలవాటు పడతాం. ఇప్పుడు మనం అంతా నిన్న ఈరోజు మొత్తం చూసాము అసలు ఏం జరుగుతుంది. మనం ఎవ్రీ ఇయర్ అంటే చాలా సంవత్సరాలుగా మనం గోల్ సెట్టింగ్ చేసుకుంటున్నాము. గోల్ అనేది కొద్ది రోజులు చేస్తున్నాము, ముందుకు వెళ్ళలేకపోతున్నాము.
అనేది మనం చెప్పుకున్నాం. అసలు ఏం జరుగుతుంది అనేది చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఎక్కడ కూడా జడ్జిమెంట్ అనేది మనల్ని మనం జడ్జ్ చేసుకోకూడదు. సో ఇక్కడ ఓల్డ్ ప్యాటర్న్స్ లో మనం ఎప్పుడు ఇలాగే చేస్తున్నాము, ముందుకు వెళ్ళట్లేదు, కొద్ది రోజులకి ఆపేస్తున్నాము అని అనుకున్నప్పుడు మనం ఇంకా చేసినా ఓకే ఏముంది, మళ్ళీ మానేస్తాం, ఇప్పుడు మళ్ళీ రిలాక్స్ అయిపోతాం కదా అని మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు సరైన డైరెక్షన్ ఇవ్వకుండా, సర్లే ఏదో మనం పెట్టుకున్నాం కదా, అది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అండి. ఇంట్రెస్ట్ లేని పనిలాగా ఏదో మనం 4 రోజులు చేస్తాం, నలుగురు చూసి చేసినట్టు చేస్తాం, కానీ అక్కడ ఆగిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి, జస్ట్ ఆ నోటీస్ చేయాలి. ఇక్కడ ఓల్డ్ ప్యాటర్న్స్ మనం ఎలా ఉంటున్నాయి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాము దాన్ని నోటీస్ చేయాలి. థాట్స్ని, ఎమోషన్స్ని నోటీస్ చేయాలి. మనం జడ్జిమెంట్ ఇవ్వకుండా ఓకే నేను దీన్ని అర్థం చేసుకున్నాను, దీన్ని నేను కొత్తగా చెప్తాను, చెప్పడం ద్వారా నేను ముందుకు వెళ్తాను అనే ఉద్దేశంతో మనం ఆలోచించుకోగలిగినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది అనమాట. మేడం ఒక్కసారి రిపీట్ చేస్తారా మనం చెప్పింది? ఇప్పుడు అంతా ఒక్కసారి చెప్పింది అంటే మన ఎమోషన్స్ ని మొత్తం స్టార్ట్ నుంచి అండి. లేదు మేడం, ఇప్పుడు చెప్పింది కొంచెం రిపీట్ చేస్తారా ఒకసారి? ఎక్కడి నుంచి? ఐ మీన్ రిఫ్లెక్షన్ అది దగ్గర సార్ మన థాట్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి. అదేండి, మన థాట్స్ అబ్జర్వ్ చేయాలండి. అసలు మన థాట్స్ ఏమొస్తున్నాయి, సో మనం కొత్తగా మనం వెళ్ళడానికి, మనం ఒక గోల్ ని చేరుకోవడానికి మనకి థాట్స్ ఏమొస్తున్నాయి, మన మైండ్ మనతో ఏం చెప్తుంది, సో ఎక్కడ ఇబ్బంది పడుతుంది, మనకి ఎక్కడ డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాము, మనకి గ్రోత్ కంటే కూడా కంఫర్టే ఎక్కడ బాగుంది అని అది మనకి చెప్తుంది, ఎక్కడ మనకి అడ్డు అనేది తగులుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మెయిన్ అండ్ బిహేవియర్ ఏంటంటే మన ఎమోషన్స్ థాట్స్ కలిపినప్పుడు మన బిహేవియర్ అనేది వస్తుంది. అక్కడి నుంచి మనం యాక్షన్ అనేది మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మన థాట్స్ ఎలా ఉన్నాయి అనేది మన అవేర్నెస్ తో అబ్జర్వ్ చేయాలి. బట్ దానికి జడ్జ్ చేయకూడదు. నేను ఎప్పుడు ఇంతే, నేను ప్రతిసారి గోల్ సెట్ చేసుకుంటాను, కానీ ముందుకు వెళ్ళడానికి ఒక కొద్ది రోజులు చేస్తాను, మధ్యలోనే ఆపేస్తూ ఉంటాను అని మనం జడ్జ్ చేసినప్పుడు తెలియకుండానే మనం అలవాటు, ఇంకా సర్లే కొద్ది రోజులు చేసి మానేస్తాము అని తెలియకుండానే మనకి ఫిక్స్ అయిపోతాం అలాగా. అదే ఆలోచనని మన మైండ్కి ఇచ్చామన్నమాట. సో అలా ఇచ్చినప్పుడు మనం తెలియకుండా ఇచ్చాము, అది అలానే ఫాలో అవుతూ ఉంటుంది. సో ఏదైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, నిన్నటి నుంచి ఈ రోజుకి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఏదైనా స్ట్రాంగ్ గా అంటే మనం ఫోర్స్ చేసి కాకుండా ఒక నెమ్మదిగా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ విషయం మనం ఫీడ్ అయ్యేలాగా చెప్పగలిగితే, స్టోర్ అయ్యేలాగా మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు మనం మన ఆటోమేటిక్ బిహేవియర్ అనేది మనకు వస్తుంది. అప్పుడు మనం ఏదైనా కూడా సునాయాసంగా చేయగలుగుతాము, ఏదైనా సాధించగలుగుతాము. అది మన ప్యాటర్న్ ఏంటనేది మనం అర్థం చేసుకుని ఓల్డ్ ప్యాటర్న్స్ అనేది మనం బ్రేక్ చేయాలి. మన ఇబ్బంది పెట్టే ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బ్రేక్ చేసి రీప్రోగ్రామింగ్ చేయాలి అనేది నిన్నటి నుంచి నేర్చుకున్నామండి. నేను ఏంటంటే మనం ఒక లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన సబ్ కాన్షియస్ మైండ్కి బుజ్జగించి మనం ఎలా చెప్పాలి, సో మనకి ఆ థాట్స్ అవేర్నెస్, మనం ఎక్కడ ముందుకు వెళ్ళట్లేదు అనే అవేర్నెస్ మనకి ఎక్కడ ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. ఈరోజు రీప్రోగ్రామింగ్ అనమాట అండి. సో రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలి మనం అనేది ఈరోజు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. చేంజ్ అనేది మనకి ఏదైనా సరే ఒకే రోజులో వచ్చేది కదండి. చేంజ్ అనేది స్టెప్ బై స్టెప్ వస్తుంది. మనం నెమ్మదిగా ఒక హ్యాబిట్ ఫామ్ చేసుకోవాలంటే చాలా రోజులే పడుతుంది. ఒక్కొక్కసారి కొందరికి ఈజీగా రావచ్చు, కానీ దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం అర్థం చేసుకుని ఒక హ్యాబిట్ ని మనం ఫామ్ చేసుకోగలిగినప్పుడు కొందరిని మనం చూస్తాం. కొందరు ఉన్నారంటే వాళ్ళ కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా అనుకుంటే చేస్తారు. ఎక్కువ ఒక 5 గోల్స్ పెట్టుకున్నా ఒక 2-3 గోల్స్ అనేది వాళ్ళు చేయగలుగుతారు. సో అనేది వాళ్ళకి ఏంటి, కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. నెమ్మదిగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు కొద్ది రోజులకి ఒక హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ హ్యాబిట్ ఫామ్ అయినప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది అండి మనం ఈరోజు క్లాస్ మొత్తం. అందరికీ క్లియర్గా అర్థమైందండి ఇది, రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనేది.
మనం నిన్న ఈ రోజు తెలుసుకున్నదంతా ఈ 2 రోజులు అంటే రేపు అనేదండి, మనం రేపు 31st కాబట్టి ఒక గోల్ గురించి మనం రేపు రాద్దాము. అసలు మనం ఎలా వెళ్దాము, అంత ఏ గోల్ అనుకున్నాము. ఒక్కొక్కరికి హెల్త్ ఉండొచ్చు, హెల్త్ మెయిన్ ప్రాబ్లమ్ వాళ్ళ లైఫ్ లో ఉండొచ్చు. సో హెల్త్ గోల్ అనేది పెట్టుకుందాం, వాళ్ళకి అలా అవసరమైతే. లేదంటే మనకి కెరీర్ గోల్, కెరీర్ లో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అంటే ముఖ్యం, అది ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ ఏది ఇస్తాము అనుకుంటే కెరీర్ గోల్ పెట్టుకుందాం. లేదు రిలేషన్షిప్ లో ఇష్యూస్ ఉన్నాయి, రిలేషన్షిప్ లో ఇష్యూస్ మనం క్లియర్ చేసుకుని అది ముందుకు వెళ్ళాలి అనుకుంటే అలాగా రిలేషన్షిప్, కెరీర్, మనీ విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటే మనీ విషయంలో మనం ఒక చిన్న గోల్ పెట్టుకుందాం. సో ఆ గోల్ పెట్టుకుని రేపు పొద్దుట మనం రేపు రేపు ఈవినింగ్ మన క్లాస్లో ఎలా యాక్షన్ స్టెప్స్ తీసుకోవాలి, అట్లా ముందుకు ఎలా వెళ్ళాలి వాటితోటి అనేది రేపు చర్చించుకుందామండి. నిన్న ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే మన మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయాలి అనేది తెలుసుకున్నాం కాబట్టి అది మనం ఇంకెప్పుడు దానికి మనం లేజీ వల్ల మనం ఆగిపోతున్నామని కానీ మనం చేయలేకపోతున్నాం ఎప్పుడు ఇంతే కానీ అని అనుకోకుండా ఒక మైండ్కి మనం ఎలా చెప్పాలి అనేది ఈ 2 రోజులు తెలుసుకున్నాం కాబట్టి ఈ విషయంలో మనం దాన్ని అర్థం చేసుకుని రేపు కొత్తగా మనం ప్లాన్ చేసుకుందాం, గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి, అసలు కన్సిస్టెన్సీ అనేది మనకి ఎలా వస్తుంది. ప్రతిరోజు రిపీటెడ్గా చేయడం ద్వారానే మన బ్రెయిన్లో రీప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది కాబట్టి రిపీటెడ్గా మనం యాక్షన్ ప్లాన్స్ ఎలా తీసుకుందాము. సో దానికి ఈజీ స్టెప్స్, ఈజీగా నేను వెళ్ళగలను, నేను రీచ్ అవుతాను అనే విషయంలో మనం సబ్ కాన్షియస్ మైండ్కి ఎలా మనం ట్రైన్ చేయాలి అనేది రేపు తెలుసుకుందాం. మనం ఇక్కడ ట్రైన్ చేయడమే, ఫోర్స్ చేయట్లేదు, మనల్ని మనం ఫోర్స్ చేసుకోవట్లేదు, ఇబ్బంది పెట్టట్లేదు. సో మనం అనేది ట్రైనింగ్ ఇస్తున్నాం, జస్ట్ మన ప్యాటర్న్ మార్చుకుని మనం ఆ ట్రైనింగ్ ద్వారా ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ఒక ఫాలో అవుతున్నాం అనమాట. అంటే కొన్ని పద్ధతులు ఈ ఈ విధంగా మనం ఫాలో అయ్యి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది.